ఓకే, పాలమూరు యూనివర్సిటీకి చెందిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి గోపాల్ రెడ్డి గారు ఫోన్ లో ఉన్నారు. ఆయన అడిగి దీనిపైన స్పందన తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, ఐఎమ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ పాలమూరు యూనివర్సిటీ. చెప్పండి, మరి మీ యూనివర్సిటీకి చెందిన మరి మన శ్రీనాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మన ఆయన సాధించిన ఈ గిన్నిస్ బుక్ గురించి మీరు చెప్తారా స్పందన? అది శ్రీనాథాచారి గారు మా దగ్గర ఇంగ్లీష్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. వారు చాలా కష్టపడి ఆ లాంగెస్ట్ టైటిల్ చేసినారు. తర్వాత బుక్స్ కూడా ఇంగ్లీష్ లెర్నర్స్ కు ఉపయోగపడేటువంటి బుక్ కూడా రాస్తారు. ఈడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ కూడా. సో ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ లెర్నర్స్ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుందండి అది. అండ్ ఆ లాంగెస్ట్ టైటిల్ చేయటం వల్ల పాలమూరు యూనివర్సిటీ కూడా చాలా క్రెడిట్ వచ్చిందండి. అండ్ మంచి యంగ్ ఏజ్ లోపల అతను చేస్తున్నటువంటి కృషి చాలా అభినందించదగ్గది. ముందు ముందు వారి సేవలు పాలమూరు యూనివర్సిటీకి విస్తృతంగా లభిస్తాయి. ఆయన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కూడా పనిచేస్తున్నాడండి. తర్వాత అతను ఇంకా ముందు చాలా మంది పిహెచ్డీలకు గైడెన్స్ ఇచ్చి ఇక్కడ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పటిష్టపరుస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఇది మేమంతా కూడా గర్వపడతా ఉన్నామండి. ఎందుకంటే ఫస్ట్ టైం మహబూబ్ నగర్ లా గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది. అట్లనే మా యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకుడు అది సాధించడం మాకందరికి కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అమ్మా. ఓకే, అంటే అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసినప్పుడు మీరు అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మేము చాలా సంతోషపడ్డామమ్మా. వారికి ఫెలిసిటేషన్ చేశాము. తర్వాత నేను కూడా ప్రెస్ లో గతంలో కూడా మాట్లాడి చెప్పినాను. అంటే వారికి సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చింది, కానీ అది ఆల్మోస్ట్ 3-4 months బ్యాకే అతనికి రాబోతుందని తెలుసు. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ మాత్రం ఈ 2-3 రోజుల క్రితమే పంపించారు. సో మా దగ్గర ఉన్న విద్యార్థులు, స్టాఫ్ అందరు కూడా చాలా సంతోషపడ్డారు. ఇట్ ఫెస్ట్ అకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మరొకసారి మీ స్టూడియో ద్వారా ఆయన మళ్ళీ అభినందన తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గోపాల్ గారు. ఓకే, అయితే చెప్పండి, మీరు తెలుగు మీడియంలో చదివి గిన్నిస్ లో స్థానం సంపాదించారు. సో మరి మా ప్రేక్షకులకు ఎలాంటి సూచన ఇస్తారు మీరు? ముందు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుకోవాలి. నో దై సెల్ఫ్, మీ గురించి మీరు తెలుసుకోండి. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ చక్కని వాతావరణం క్రియేట్ చేసుకొని అందులోకి ఒక ప్రణాళికాయుతంగా దూకి ఆ తర్వాత చక్కని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలా మాటిమాటికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. సో ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఐతోనే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని వాళ్ళ సాధనతో ప్లాన్తో చేసుకోవాలనేది నా ఆకాంక్ష. వాళ్ళు నేను చేసిన ఈ విజయమే కాదు, ఇంతకు మించిన 10 విజయాలు మన భారతీయులు అందరూ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి అలాగే విద్యార్థులకు మీరు ఎలాంటి సూచన ఇస్తారు? వాళ్ళ ముందే ఆత్మీయతకి లోనవుతూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? వాళ్ళకి నిజానికి కొంత అవగాహనను క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది, ప్రతి కళాశాలకు ఒక సైకాలజిస్ట్ ఉండాలి అని చెప్పేసి. అంటే మన వాళ్ళందరికీ చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, కాకపోతే నేను చెయ్యగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్ రావట్లేదు. అయితే ఆ శక్తి ఆల్రెడీ వాళ్ళలో ఉంది, మీలో ఉంది చూడండి అనేటటువంటి మిర్రర్ని ప్రతి ఉపాధ్యాయుడు కూడా వాళ్ళకి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీషు ప్రొఫెసర్గా నేనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకి ఒక మిర్రర్ లాగా పనిచేస్తూ వాళ్ళ వెంట ఉంటూ ఉన్నదానికంటే ఇంకాస్త ఎక్కువ ఆప్యాయత, ప్రేమతో వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తే వాళ్ళు మనల్ని మించిన విజయాలు సాధిస్తారు తప్పకుండా. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇచ్చే సూచన ప్రొఫెసర్కి తగినట్టు, అలాగే విద్యార్థి ముందు మానసికంగా సిద్ధంగా ఉండాలి, నేర్చుకోవడానికి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే వాళ్ళు దే షుడ్ లెర్న్ టు లెర్న్. దే హ్యావ్ టు లెర్న్ టు లెర్న్. అసలు నేర్చుకోవడం ఏంటి అనేది వాళ్ళు ముందు నేర్చుకోవాలి. ఆనందంగా నేర్చుకోవడంలో ఉండేటటువంటి మెలకువలను వాళ్ళు నేర్చుకోవాలి. అప్పుడు అసలు పని చేసినట్టే ఉండదు. ఓకే, మీరు రాసిన ఈడియమ్స్ లో ఒక 2 ఈడియమ్స్ మాకు చెప్తారా? మనం బాయ్కాట్ అంటాం. మేము ఈరోజు క్లాసెస్ బాయ్కాట్ చేస్తున్నాం అంటారు. అయితే ఇది ఇంగ్లాండ్ లోంచి పుట్టింది. ఒక ల్యాండ్ లార్డ్కి చాలా ల్యాండ్ ఉండేది. అయితే అతను దాన్ని ఖాళీగా పెట్టేవాడు. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చిన తర్వాత ఆయన పేరు బాయ్కాట్. ఈయనను ఉద్యోగంలో నియమించిన తర్వాత ఇతను రైతుల దగ్గరికి వెళ్ళి, మీరు ఏంటండి ఖాళీగా ఉన్నారు అంటే, మా దగ్గర పొలం లేదండి, భూమి లేదు దున్నుకోవడానికి. అయ్యో మా దగ్గర ఉంది, మీరు కౌలుకు తీసుకోండి, లీజుకు తీసుకోండి. మేము డబ్బులు పే చేయలేం కదా అంటే, పర్వాలేదు నిదానంగా పే చేయండి. ఇలా కొన్ని రోజుల తర్వాత అతను బాండ్ రాయించుకునేవాడు. ఏదైనా మేము పే చేయలేకపోతే మేము పొలాన్ని ఉన్నటువంటి ధాన్యాన్ని ఇస్తామని. పాపం ప్రకృతి విపత్తుల వల్ల వీళ్ళు పే చేయలేకపోయారు. అతను వార్నింగ్ ఇచ్చాడు. 1-2 సార్లు ఆగాడు. తర్వాత వీళ్ళందరూ డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఒకనొక రోజు వీళ్ళంతా రైతులు ఒక సిండికేట్గా తయారయ్యి బాయ్కాట్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఇవ్వలేని పరిస్థితి ఉందంటే, కాదు ససేమిరా అంటాడు ఆయన. అప్పుడు వీళ్ళంతా కోపంతో
బాయ్కాట్ గారిని ఎత్తుకొని వెళ్ళి ఆ ఊరి బార్డర్ అవతల విసిరేస్తారు. అతన్ని బాయ్కాట్ చేశారు, అంటే బహిష్కరించారు. ఇలా ఒక వ్యక్తి పేరులోంచి ఈరోజు బాయ్కాట్ అంటే రెఫ్యూజ్ టు డూ సంథింగ్, టు యాక్సెప్ట్ సంథింగ్. Okay. ఇలా ఒక మనిషి పేరు నుంచి ఒక కథ ఉద్భవించింది. ఇది లాంగ్వేజ్ లో వాడతాం. ఓకే, అయితే మీరు మీ చివరిగా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటండి? ముఖ్యంగా తరగతి గదిలో చక్కని నేర్చుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ముందు నేను ప్రముఖ పాత్ర పోషించాలి. ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. సో ముందు ఆ క్లాస్ రూమ్లో విద్యార్థులకి ఆ మంచి మైండ్ సెట్ని తయారు చేసి ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి అని వాళ్ళకి నేర్పిస్తూ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ అవసరమైతే మనమే కాదు ఇలాంటి విజయాలు వాళ్ళతో సాధించేలా చేసేందుకు కృషి చేయాలని ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మా స్టూడియోకి వచ్చి వీఆర్ వెరీ ప్రౌడ్ యూ టు బి హియర్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.